శోధన గారు, ఎలాగైనా మీరే నా బిడ్డను కాపాడాలి. ఏం జరిగింది? ఇంతవరకు ఏం జరగలేదు. ఇంకో నెల రోజుల్లో నా కొడుకు సుధీర్ హత్య జరగబోతుందని ఆకాశరామన్న ఉత్తరాలొచ్చాయి. సవతి తల్లినైనా సొంత తల్లి కంటే ఎక్కువ ప్రేమగా సుధీర్ని నేను చూసుకుంటున్నాను. మా వారికి కూడా వాడంటే పంచ ప్రాణాలు. వాడికి చీమ కుట్టినా ఆయన విలువిల్లాడిపోతారు. ఈ విషయం మీ వారికి చెప్పారా? చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మా సుధీర్ని చంపబోతున్నది మా వారే. మీ కొడుకంటే మీ వారికి పంచప్రాణాలు. అయినా మీ వారే మీ కొడుకుని చంపబోతున్నారు. నమ్మబుద్ధి కావట్లేదే. మొదట్లో నేను కూడా నమ్మలేదండి. కానీ ఈ లెటర్ చూశాక నమ్మక తప్పడం లేదు. ఇదిగోనండి, ఇదే మా వారి అడ్రస్. ఎలాగైనా మా బిడ్డ ప్రాణాలు కాపాడే బాధ్యత మీది. వస్తాను. బాబీ, ఏ తండ్రి అయినా తన కొడుకుని చంపుతాడంటావా? అన్నా. మరి ఈ తండ్రి ఎందుకు చంపుతున్నాడంటావు? బహుశా తండ్రి కాదేమో. అంటే తన కొడుకు కాదని కొడుకు మీదే అనుమానం అన్నమాట. కొడుకు మీద కాదు అనుమానం, పెళ్ళాం మీద. అంత అనుమానమైతే బిడ్డ మీద ప్రేమ ఉండదు కదా. మరి ఆవిడేమో తన భర్తకి కొడుకంటే ప్రాణం ఉంటుంది. అంత ప్రాణంగా చూసుకునే కొడుకుని చంపబోతున్నాడు అంటే బహుశా అత్త చెప్పేది అబద్ధమై ఉండొచ్చు. బాబీ, మనుషులు అబద్ధాలు ఎందుకు చెప్తున్నారు? 1000 అబద్ధాలు చెప్పు పెళ్లి చేద్దామని. అయ్యో, అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు పుడతారంట కదా. అది పూర్వం. మరి ఇప్పుడు మగపిల్లలు పుడుతున్నారా? ఆడ మగ కాని పిల్లలు పుడుతున్నారు. షట్ అప్. డాక్టర్ ప్రసాద్. ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇట్స్ ఆల్ రైట్. చూడటానికి డాక్టర్లో ఉన్నారు, ఇలా యాక్సిడెంట్ చేసి పేషెంట్స్ అప్పాయిద్దాం అనుకుంటున్నారా? చచ్చా, అదేం కాదండి. ఓ అడ్రస్ కోసం వెతుక్కుంటూ అటు ఇటు చూసి డ్రైవ్ చేస్తుంటే. డ్రైవ్ చేసినప్పుడు అటు ఇటు చూస్తే ఎలాగండి? బాబీ, ముందు చూస్తూ డ్రైవ్ చేస్తే ముందుకు పోతారు, వెనక్కి చూస్తూ డ్రైవ్ చేస్తే వెనక్కి పోతారు, అటు ఇటు చూస్తూ డ్రైవ్ చేస్తే పైకి పోతారు. ఇంతకీ మీరు ఏ అడ్రస్ కోసం వెతుక్కుంటున్నారు? అదేనండి, మీ శోధన, ప్రైవేట్ డిటెక్టివ్, హౌస్ నెంబర్ 40, గాంధీనగర్. మిస్ శోధన, నెంబర్ 40, గాంధీనగర్. ఈ అడ్రస్ ఎక్కడో మనకు తెలిసినట్టే ఉందే. నట్టుండడం ఏంటి, మన ఆఫీసే. మీరు వెతికే అడ్రస్ ఇదే. ఆ శోధన గారు ఈవిడే. అలాగా. నమస్తే మేడం. నమస్తే. నా పేరు డాక్టర్ ప్రసాద్. మీరు నాకు సహాయం చేసి పెట్టాలి. చెప్పండి, వాట్స్ యువర్ ప్రాబ్లం? నా భార్య లత
నెల రోజుల్లో నా కొడుకుని చంపబోతుందని ఎవరో లెటర్ రాశారండి. మా సుధీర్ని చంపబోతున్నది మావారే. సవత్ తల్లైన నా కొడుకుని ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. అలాంటిది తను ఎందుకు చంపడానికి ప్రయత్నిస్తుందో నాకు అర్థం కావటం లేదు. మీరు ఎలాగైనా నా బిడ్డ ప్రాణాలు కాపాడండి ప్లీజ్. అలాగే. ఇదిగోండి మా ఇంటి అడ్రస్. ఇంటి పేరు శాంతి నిలయమే, కానీ ఇంట్లో మనుషులు ఎవరికి శాంతి లేదు. అవతల నాకు ఆపరేషన్ టైం అయింది, వస్తాను. నమస్తే. నమస్తే. తన భర్త కొడుకుని చంపబోతున్నాడని భార్య అంటుంది. తన భార్య కొడుకుని చంపబోతోందని భర్త అంటాడు. సవతి తల్లి కాబట్టి ఆవిడే చంపబోతుందా? లేక మరేదైనా కారణం వల్ల అతనే చంపబోతున్నాడా? ఓకే, ఆ భార్యాభర్తలు చెప్పిన దాంట్లో ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవాలంటే మనం వాళ్ళిద్దరి మూమెంట్స్ ని గమనించాలి. సో మీరు వాళ్ళింటికి వెళ్ళి వాళ్ళిద్దరిని అబ్జర్వ్ చేయండి. ఓకే? అలాగే మేడం. బేబీ ఫాలో మీ. బాబీ, ఈ కేసు గురించి నీ ఉద్దేశం ఏంటి? దురుద్దేశమే. అదే ఎవరో దురుద్దేశంతోనే ఈ పని చేస్తున్నారని. ఆ భార్యాభర్తలు ఇద్దరిని చూస్తుంటే నాకు ఒక డౌట్ వస్తుంది బాబీ. వాళ్ళని చూడకపోయినా నీకు డౌట్ వస్తుంది, చెప్పు. అబ్బా విను బాబీ, ఇంకా 2 రోజుల్లో ఏప్రిల్ 1 కదా, వాళ్ళిద్దరూ నాటకం ఆడి మనల్ని ఫూల్ చేయాలనుకుంటున్నారేమో. మనల్ని అంటావేంటి? నన్ను మేడం గారినేగా. మరి నేను వీడు మీ ఇద్దరిని ప్రత్యేకంగా చేసేదే ఉంది. పుట్టుకుతోనే మీరు ఫూల్స్ కదా. అంటే నీ ఫోన్లా శ్రేష్టమైన 1వ నెంబర్ ఫూల్వి. ఏంట్రా అది? వీక్నెస్. వాడి కోపం వచ్చే మాట మాట్లాడితే ఇంతే మరి. రే రే చస్తావురా, ఊపిరి వదలరా. రే బుద్ధి తక్కువై నేను ఫూల్ అన్నాను, క్షమించరా. రే నువ్వు కాదురా ఫూల్వి, నేను ఫూల్ని. మా నాన్న ఫూలు, మా తాత ఫూలు. మీ వంశంలో అసలు ఫూల్సే లేరురా. మీరంతా మహానుభావులు, మహామేధావులు. రే దయచేసి ఊపిరి వదలరా, కాళ్ళు పట్టుకుంటాను. అమ్మయ్యా ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉంది. పదండి ముందు శాంతి లేని అడ్రస్ కనుక్కున్నా. అలాగే. రారా నాయనా. ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ మిమ్మల్ని. ఎక్స్క్యూజ్ మీ అన్నది నన్నేనా? మిమ్మల్ని. ఎక్స్క్యూజ్ మీ అంటే అర్థం ఏంటి నాయన? నన్ను క్షమించండి అని. నేను క్షమించాల్సినంత తప్పు మీరేం చేశారు నాయన? మిమ్మల్ని పిలవడమే. ఎనీవే పిలిచి క్షమించమన్నారు కాబట్టి క్షమించాను, పొండి. సార్ మేము మిమ్మల్ని పిలిచింది మీ క్షమాభిక్ష కోసం కాదు. ఓహో, అయితే ఈ భిక్ష కోసమా? చచ్చా శాంతి నిలయం అడ్రస్ చెబుతారేమో అని. శాంతి నిలయం అడ్రస్ దొరక తిప్పలు పడుతున్నారా? అది అంత తేలిగ్గా దొరకదు నాయన. అది ఎక్కడుందో మీకు తెలుసా అండి? నేను అక్కడికే వెడుతున్నా, నాతో రండి చూపిస్తా. ఏంటి శాంతి నిలయాన్ని తీసుకెళ్తా అని చెప్పి శ్మశానం తీసుకొచ్చాడు? ఈ ప్రపంచంలో శ్మశానానికి మించిన శాంతి నిలయం ఎక్కడుంది నాయన? ఓ జీవితకాలం పాటు అశాంతితో బాధపడ్డ మానవ శరీరాలకి శాంతి చేకూర్చే శాంతి నిలయం ఇదే బాబు. మీరు కూడా ఎక్కడో మంచి ప్లేస్ చూసుకుని కట్టెల మీద హాయిగా పడుకోండి. దారిని పోయేవాడు ఎవడోవాడు ముట్టించి పోతాడు. హ్యాపీగా శాంతి నిలయంలో సేద తీర్చుకోవచ్చు. వీడెవడో పిచ్చోళ్ళలో ఉన్నాడు. వెంటనే ఇక్కడి నుంచి పారిపోతే మనల్ని కాల్ చేస్తాడు. రెడీ 1 2 3. నాకు భయం వచ్చే వెంటనే. ఓరోరి నీచ నికృష్ట దరిద్ర మానవ సేవ అల్లారా, కాటి సుంకం చెల్లించకుండా ఎక్కడికి రా పారిపోతున్నారు?
ఏం కాదు కాటికాపర్ గారు, బాబు కాటికాపర్ గారు, మేము శవాలం కాదు, బతికున్న మనుషులం. 1 2 3. అయిన నువ్వు ఒక్కసారి శ్మశానములో అడుగు పెట్టిన పిదప శవాలతో సమానమే. కాటి సుంకము కట్టిన గాని బయటికి వెళ్ళనీయ. సొంకము చెల్లించే వరకు మేము ఇచ్చోటనే చావవలయునా? ఇచ్చోటనే 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 సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోన కలిసిపోయే. భూములేలు రాజన్యుల అధికారము ఇచ్చోటనే అంతరించిపోయే. ఇచ్చోటనే లేత ఇల్లాండ్ర నల్లపూసల సోరు గంగలో కలిసిపోయే. వన్స్ మోర్. ఎంత బాగా వదిలేవురా పద్యం. నీ పద్యం నీ శ్మశానంలో ఉన్న శవాలన్నిటికీ ప్రాణం లేసొచ్చేలా ఉందిరా. బతుకున్న మాకు ప్రాణం పోయేలా ఉంది. అవును, ఈ 2 ఆకారాలను చూస్తుంటే వీడు చిన్ని కృష్ణుడు యశోదల్లా అనిపిస్తున్నారే. అనిపించడం కాదు, వాళ్ళు మేమే. మీరేనా నాయనా? శ్మశానంలో కూడా కళాశాల చేస్తున్నారా ఏంటి? అవును బాబు, హరిచంద్ర నాటకం ప్రాక్టీస్ చేయడానికి నేచురల్ గా ఉంటుందని ఈ శ్మశానానికి వచ్చాం బాబు. హరిశ్చంద్ర వేషం ప్రాక్టీస్ కి శ్మశానానికి వస్తే యమధర్మరాజు పాత్ర నరకానికి వెళ్తారా ఏంటి? చిలిపి. బాబాయ్, మీ చిలిపి మాటలకి ఏం గాని మేమిద్దరం కలిసి ఒక సీన్ యాక్ట్ చేస్తాం. వాడు హరిశ్చంద్రుడు, నేను చంద్రమతి. అయితే నేనేమో కైతాసుని. మమ్మీ మమ్మీ డాడీ ఎక్కడికి వెళ్ళారమ్మా? శ్మశానానికి వెళ్ళారు బాబు. కాసేపట్లో వచ్చేస్తారు. వస్తూ నువ్వు ఆడుకోవడానికి పుర్రెలు, ఎముకలు, అస్థి పంజరాలు తీసుకొస్తారు. సరేనా? ఓకే. బాయ్. కొడుకా నాయనా లోహితాస్య, అప్పుడే నీకు 100 ఏళ్ళు నిండాయా తండ్రి? లేదు, 7 ఏళ్ళు నిండాయి. కొడుకా అప్పుడే నీకు 100 ఏళ్ళు నిండాయా తండ్రి? వాడికి కాదు, మాకు నిండాయి తండ్రి 100 ఏళ్ళు 100 ఏళ్ళు. రే జూబాబి, నువ్వు మాతో వస్తావా? వీళ్ళతో నాటకాలు వేసుకుంటే ఇక్కడ చేస్తావా? అయ్య బాబాయ్, నీతో వచ్చేస్తా. అయితేరా, మీ కళాశాల మీరు చేసుకోండి బాబు. ఆనాడు నా భార్యా బిడ్డలను కాలకౌసుకునికి విక్రయించింది మొదలు నేటి వరకు గతము చలచి ఒకచుచుండుట ఇది నాకు నాటన్ పరిపాటి. నా మది దురంతంబై చింతాహతిన్ మానై రాయై వజ్రమై సగుణ ధర్మంబైన లీలానైజంబు ఛజించి ఆ అమ్మయ్యా, ఈ అడ్రస్ కనుక్కునేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. ఇన్నాళ్ళు నీకు తోకొక్కటే లేదనుకున్నాను, ఉందన్నమాట. అన్నట్టు కోతి నీకేమవుతుంది? సీనియర్ అవుతుంది. సీనియర్ ఏంటి అంటే నీ బేబీకి సీనియర్వే కదా. అది ఆ? రా, రా, రా. సుధీర్, సుధీర్, సుధీర్ నాన్న. బాబు సుధీర్, సుధీర్. ఏంటి ఎప్పుడూ లేని సుధీర్ ఇంత ప్రేమగా పిలుస్తున్నారు? సుధీర్ ఏడి? లోపలున్నాడు. ఏంటి ఎప్పుడూ లేని ఇంటికి లంచ్కొచ్చారు? హాస్పిటల్ క్యారియర్ రాలేదా? వచ్చింది. సుధీర్ని చూడాలనిపించింది, వచ్చేసాను. సుధీర్, సుధీర్. కన్న కొడుకును చంపబోయే ముందు వాడి మీద ఎంత ప్రేమో. సుధీర్, ఏంటడి? నీకోసం ఏం తీసుకొచ్చాను చూడు నాన్న. పాలకోవనా? నాకు ఇష్టం లేదు. అయినా మీరు తెచ్చారు కాబట్టి తింటాను. ఆ బంగారు తీసుకోమ్మా. అమ్మో, ఇందులో విషం కలిపాడేమో. బాబు ఆగాగు. అదేంటి నోటి దగ్గర స్వీట్ లాగేసావు లత? అబ్బా, వాడు స్వీట్స్ తింటే అన్నం సరిగ్గా తినడండి. ఒక్కటి తింటే ఏం కాదు గానీ ఇవ్వు. ఇస్తాను కానీ ముందు మీరు నోరు తెరవండి, మీకు గుడ్ న్యూస్ చెప్పాలి. ఏంటది?
ముందు ఈ స్వీట్ తింటే గాని చెప్పను. తినండి. అబ్బా తినమంటుంటే. ఈయన తిన్నారంటే అందులో విషం లేదనేగా అర్థం. బాబు స్వీట్ తినమ్మా. ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి లత? నేను ఇంతకాలం మహిళా మండలి సెక్రటరీని కదా, మరి ఈ సంవత్సరమే నన్ను మహిళా మండలి ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నారండి. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. సరే రంగయ్యని భోజనం వడ్డించమని చెప్పు, నేను డ్రెస్ చేంజ్ చేసుకొస్తా. అలాగేనండి. సో ప్రసాద్ సుధీని చంపబోట్లేదని అర్థమైంది. ఇక లత సంగతి తేల్చాలి. ముందు ముంచు, తర్వాత తేల్చొచ్చు. జోకా నవ్వు మాత్రం రావట్లేదు. అయితే ఏడు. అమ్మో సచ్చా, నవ్వురాన్ని వాళ్ళని నడిపించడం నా వీక్నెస్. ఇదేం వీక్నెస్ రా వెధవా. పద. పాపం ఆ అన్నంలో విషం గిషం కలిపి ఉంటే ఆ అబ్బాయి ఏమవుతాడు? శవం అవుతాడు. బాబీ నాకు ఒక డౌట్. మనిషి శవం అయినట్టు శవం మనిషి అవ్వడానికి ఏమన్నా ఛాన్స్ ఉందా? బోల్డ్ అంత ఉంది, చూపించనా? ఏంటిది? ముందు నేను శవాన్ని చేసి తర్వాత మళ్ళీ మనిషిని చేస్తా. చెయ్యి. లేకపోతేను అదేంటి ఎప్పుడు లేనిది అంత ప్రేమగా గోరుబొత్తులు తినిపిస్తుంది? కొంప తీసి దాంట్లో విషమేం కలపలేదు కదా? ఆగాగు, ఏంటి పిల్లాడికి అంత కారం పెడతావా? అబ్బా పచ్చడి కొంచెమే కలిపానండి. అయినా కూడా ఆ ముద్ద కారంగా ఉంటుందని పందెం. ఎలా ఉంటుందండి? బోల్డ్ అంత నెయ్యి వేస్తేను. వేసినా కూడా కారంగానే ఉంటుంది. అయినా నువ్వు పందాల పరందమయ్యే కూతురు కదా, దమ్ముంటే పందెంగా. ఎంత పందెం? ఎంతైనా సరే. అయితే తిని చూడండి, కారం ఉందేమో. అమ్మో, ఆ కారం నేను తినలేను. కావాలంటే నువ్వే తిని చూడు. ఏమంత కారంగా లేదే? తనే నిర్భయంగా తిందంటే అందులో విషం కలపలేదన్నమాట. రంగయ్య అమ్మా, ఇది తించుడు కారంగా ఉందేమో. సప్పగా ఉందమ్మా. పందెం నువ్వే గెలిచావోయ్. పట్టు చీర, డైమండ్ నెక్లెసా, ఏది కావాలో కోరుకో. అంటే సుధీర్ని ప్రసాద్ చంపబోతున్నాడని లత, లత చంపబోతుందని ప్రసాద్ భ్రమపడుతున్నారే తప్ప నిజానికి ఇద్దరూ ఆ ప్రయత్నం చేయడం లేదన్నమాట. అవును మేడం. అంటే మూడో వ్యక్తి ఎవరో వీళ్ళిద్దరికీ ఒకరి మీద ఒకరికి అనుమానం కలిగేలా చేసి తానే సుధీర్ని చంపాలని చూస్తున్నాడన్నమాట. అయ్యుండొచ్చు మేడం. ఎవరై ఉంటారా మూడో వ్యక్తి? బాబు పడుకున్నాడా? పడుకున్నారండి. నేను బయట భోంచేశాను, నువ్వు తినేసి పడుకో. అయ్యగారు, రేపు చిన్నబాబు గారు పుట్టినరోజు కదండి. రేపే కదూ? మర్చిపోయానే, నాకు అర్జెంట్ ఆపరేషన్ ఉందే. ఇట్స్ ఆల్ రైట్, కావాల్సిన ఏర్పాట్లని చూడు. అట్టాగేనండి.
ఏంటో జూబాబు ఎలా ఉన్నావు? ఏమైంది? నాన్న ఏం జరిగింది నాన్న? చెప్పరా ఏమైంది? మరి మరి ఆ, మేడం గారు మీరు బయటికి వెళ్ళారు కదా, ఆ, వెడితే వెళ్తే అప్పుడు నేను ఒక్కనే ఉన్నాను కదా, ఉంటే ఆ. నేను ఒక్కనే ఉంటే ఏం తోచదు, అందుకని ఏడుస్తున్నా. ఏం తోసపోతే ఆడటం ఏంటిరా? అదో వీక్నెస్. ప్రతి మనిషికి ఓ వీక్నెస్ ఉంటుంది. కొందరికి రేసుల వీక్నెస్, కొందరికి మనీ వీక్నెస్, మరి కొందరికి ఏమో లేడీస్ వీక్నెస్. నీకు మమ్మల్ని చంపే వీక్నెస్. నాకేంటి, ఆ భగవంతుని కూడా ఓ వీక్నెస్ ఉంది తెలుసా? తెలుసు, నీలాంటి వాడిని పుట్టించడమే దేవుడికున్న వీక్నెస్. ఆ. అవునా? హలో, ఎస్, ఆ మేడం గారు లేరు. ఆ, ఎవరు? డాక్టర్ ప్రసాద్ గారా? నమస్తే సార్, చెప్పండి. ఏంటి సుధీర్ బర్త్డే పార్టీనా? ఎప్పుడు? ఈరోజు ఈవినింగా? చెప్తాను సార్, తప్పకుండా వస్తాను సార్. అలాగే, థ్యాంక్ యూ. ఈరోజు ఈవినింగ్ సుధీర్ బర్త్డే పార్టీ ఉందిట. బాబీ బర్త్డే అంటే ఏంటి బాబీ? పుట్టిన దినము అని. చచ్చినప్పుడు కదా దినం చేసేది. నీలాంటి వాడు పుడితే మాకు దినం చేస్తారు. అసలు ఈ పుట్టినరోజు పార్టీలు ఎందుకు చేసుకుంటారు బాబీ? సచ్చే రోజు ఎంత దగ్గరగా ఉందో లెక్క పెట్టుకోవడానికి బేబీ. పుట్టకి చావుకి తేడా ఏంటి బాబీ? పుట్టినప్పుడు పుట్టినవాడు ఒక్కడే ఏడుస్తాడు, చచ్చినప్పుడు చచ్చినవాడు తప్ప అందరూ ఏడుస్తారు. ఆహా. అసలు ఏడుపులో ఎన్ని రకాలు ఉన్నాయి రెండు బాబీ? రకాలు. ఒకటి మనకి లేదనే ఏడుపు, రెండు ఎదుటి వాళ్ళకి ఉందనే ఏడుపు. ఆ, మళ్ళీ ఫోనా? హలో, ఎవరు? లత గారా? లేరు. చెప్పండి చెప్పండి. ఏంటి బర్త్డే పార్టీనా? అలాగే వస్తామండి. బేబీ ఎక్కడి నుంచి ఫోను? లత గారు మేడం. ఇంతకు ముందు ప్రసాద్ గారు కూడా చేశారు మేడం. అవును మేడం, ఈ రోజు సాయంత్రం 6 గంటలకి సుధీర్ బర్త్డే పార్టీ అంట. మనల్ని ఖచ్చితంగా రమ్మన్నారు మేడం. వెళ్దాం, తప్పకుండా వెళ్దాం. హాయ్ బాబు. ఓ వెల్కమ్, రండి రండి. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆంటీ. రండి లోపలికి వెళ్దాం. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. కనీసం థ్యాంక్స్ కూడా చెప్పండి. ఆంటీలా మీరు కూడా ఏదైనా గిఫ్ట్ ఇస్తే చెప్పేవాడిని. గిఫ్ట్ అంటే ఏంటి బాబీ? బహుమానం అంటే బహుమానాలు ఉండటమా? ఉన్న ఒక్క మానాన్ని కాపాడుకోలేకనే వస్తుంటే ఇక బహుమానాలు కూడానా? ఏడ్చావులే, నీ మానే వాడికి కావాలి. ఇంతకి బహుమానం అంటే ఏంటి బాబీ? బహుమతి అంటే బహుమతులా అని అడక్కు, నీకు ఒక్క మతి కూడా లేదు. అసలు బహుమతులు ఎందుకు ఇస్తారు? వాళ్ళు మళ్ళీ తిరిగి ఇవ్వడం కోసం. సరేనా? పద పద పద. రంగయ్య, నేను ఆర్డర్ ఇచ్చిన కేక్ ఇది కాదే. ఇది అయ్యగారు తెచ్చారమ్మా. నేను కేక్ ఆర్డర్ ఇచ్చానని చెప్పాక కూడా ఆయన మరో కేక్ పట్టుకొచ్చారు అంటే అందులో ఏమైనా పాయిజన్? నో రంగయ్య, అమ్మా, ఈ కేక్ ఏదో బ్యాడ్ స్మెల్ వస్తుంది. తీసుకెళ్లి చెత్త కుండీలో పడేసి నేను తెచ్చిన కేక్ ఉంది కదా, అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టు. అట్టాగేనమ్మా. డ్రింక్స్ తీసుకోండి సార్. సుధీర్, సుధీర్, నేను అర్జెంటుగా బయటికి వెళ్ళాలి. తొందరగా కేక్ కట్ చేద్దు పదమ్మా. ఇంకా నా ఫ్రెండ్స్ అందరూ రాలే కదా మమ్మీ. డాడీ కూడా రాలే కదా. సరే, వాళ్ళు వచ్చాకే నువ్వు కేక్ కట్ చేయి. నాకు మహిళా మండలి అత్యవసర సమావేశం ఉంది. దానికి మహిళా మంత్రి గారు కూడా వస్తున్నారు. ప్రెసిడెంట్ని నేనే అటెండ్ అవ్వకపోతే బాగోదు కదా. అందుకని మిమ్మల్ని పార్టీకి పిలిచి ఒంటరిగా వదిలేసి వెళ్తున్నానే ఏమనుకోకండి. సారీ, వస్తానా?
హలో శోధన్ గారు, ఎంతసేపు అయింది వచ్చి? జస్ట్ హాఫ్ అన్ అవర్ అవుతుంది. ఆపరేషన్ పూర్తి అయ్యేసరికి లేట్ అయింది. రంగయ్య, అయ్యా నేను ఆర్డర్ చేసిన కేకు ఇది కాదే. అది బాగుండలేదని చెత్తకుంట్లో పడేసి ఇది పెట్టమని అమ్మగారే చెప్పారు అయ్యగారు. నేను తెచ్చిన కేక్ వద్దని తను వేరే కేక్ తెచ్చిందంటే దాంట్లో ఏదో కలిపే ఉంటుంది. నో, ఈ కేక్ తీసేసి వేరే కేక్ పట్టరా. ఈ రంగయ్య ఇంట్లో ఇంకో కేక్ ఎందుకు రెడీగా పెట్టాడు? ఎలాగో ప్రసాద్ మళ్ళీ కేకు మార్పిస్తాడని ముందే తెచ్చుంచాడా? హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. బాబీ, బర్త్డే రోజు క్యాండిల్స్ ఆర్పుతారే, ఎందుకు? ఊదితే ఆరిపోయేది జీవితం అని చెప్పడానికి. జీవితం అంటే ఏంటి బాబీ? చచ్చేదాకా బతకటం. అసలు మనుషులు ఎందుకు చచ్చిపోతారు బాబీ? నీలాంటి వాళ్ళు భరించలేక. చావు మనకి ఏ రూపంలో వస్తుంది బాబీ? నీ రూపంలో. అప్పుడప్పుడు ఇలా ఉత్తర రూపంలో కూడా వస్తుంది బాబు. ఆ? మావిడ 2 రోజుల్లో నా కొడుకుని చంపుతుందని మళ్ళీ ఉత్తరం వచ్చింది మేడం. శోధన గారు, 2 రోజుల్లో మా అబ్బాయిని మా ఆయన చంపబోతున్నాడని లెటర్ వచ్చిందండి. నేను చంపడం ఏమిటి? నువ్వే సుధీర్ని చంపబోతున్నావని నాకు లెటర్స్ వచ్చాయి. మీరే చంపబోతున్నారని నాకు లెటర్స్ వచ్చాయి. ఓహో, నీ మీద డౌట్ రాకుండా ఉండడం కోసం నువ్వే లెటర్స్ రాస్తున్నావు అన్నమాట. ఓహో, మీ మీద డౌట్ రాకుండా ఉండటం కోసం మీరే ఈ లెటర్స్ రాస్తున్నారన్నమాట. కాదు, నువ్వే రాస్తున్నావు. కాదు, మీరే రాస్తున్నారు. కాదు, నువ్వే రాస్తున్నావు. మీరే రాస్తున్నారు. ఈ లెటర్స్ రాస్తుంది మీరు కాదు, మీరు కాదు. మరెవరు? మరెవరు? ఆ వ్యక్తి మీ ఇంట్లోనే ఉంటున్నాడు. త్వరగా తినేయి బాబు, మళ్ళీ అయ్యగారు వచ్చారంటే తినేవరు. త్వరగా తినాలి. అది తినాలి. తినేసేయి. అది రంగయ్య, అమ్మా. ఒకసారి నీ ట్రంక్ పెట్టె పట్టుకురా. ఎందుకమ్మా? ఎందుకో చెప్తేనే గాని పట్టుకురావా? ఓపెన్ చేయండి. బిడ్డ
ఏంటి ఆ కవర్స్? తెలీదమ్మా. అవి నా పెట్లోకి ఎలా వచ్చాయో నిజంగా నాకు తెలియదు. నీకు తెలీదా? అవి ఎలా వచ్చా నీకు తెలియదేరా? తిన్నంటూ అసలు లెక్క పెడతావా? చెప్పరా, తిన్నంటూ అసలు లెక్క పెడతావా? చెప్పు, ఎలా వచ్చింది చెప్పు, 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 చెప్పరా, చెప్పు. నిజంగా నాకేం తెలియదండి. మీ కాళ్ళు అట్టుకుంటానండి బాబు. అమ్మో, కొట్టకండి డాడీ, రంగయ్యని కొట్టకండి డాడీ, ప్లీజ్ డాడీ. ఆ కవర్స్ రంగయ్య పెట్లో నేనే పెట్టాను డాడీ. ఎందుకు పెట్టావు? అక్కడైతే ఎవ్వరు చూడకుండా ఉంటారని. అది కన్ఫర్మ్ చేసుకుని నిజం నీ నోటి వెంట చెప్పించాలని. పాపం రంగయ్యని కొడుతున్నా చూస్తూ ఊరుకున్నాను. అంటే ఇంతకాలం ఉత్తరాలు రాస్తుంది నువ్వా? ఎస్ డాడీ, నేనే రాశాను. మీ దగ్గర నుంచి ప్రేమ పొందడం కోసం నేనే రాశాను. ఏమిట్రా నువ్వు చెప్పేది? అవును మమ్మీ, నాకు కూడా అందరి పిల్లల్లా స్కూల్కి వెళ్ళేటప్పుడు మమ్మీకి ముద్దు ఇవ్వాలని, డాడీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు టాటా చెప్పాలని, హాలిడేస్లో మమ్మీ డాడీతో కలిసి బీచ్కో పార్క్కో వెళ్ళాలని, ఇలాంటి చిన్న చిన్న సరదాలు ఉంటాయని మీరు ఆలోచించరు. ఆలోచించినా కూడా అవి తీర్చడానికి మీకు టైం ఉండదు పాపం. మహిళా మండలి మీటింగ్లతో నువ్వు బిజీ, హాస్పిటల్లో ఆపరేషన్లతో డాడీ బిజీ. కనీసం నా బర్త్డే ఎప్పుడనేది కూడా రంగయ్య చెప్పే వరకు గుర్తు రానంత బిజీ. మా వల్ల నువ్వు అంత బాధపడుతున్నప్పుడు ఆ విషయం మాకు చెప్పొచ్చు కదా నాన్న. బాబు, ఇలా నువ్వు చచ్చిపోబోతున్నావని లెటర్స్ రాయడం ఎందుకురా? అలా రాస్తే ఈ నెల రోజులైనా నన్ను ప్రేమగా చూస్తారని, ఎక్కువ టైం నాతోనే స్పెండ్ చేస్తారని అలా రాశాను. చూసారా, అతనికి అందాల్సిన ప్రేమ అందకపోయేసరికి బలవంతంగానైనా పొందటానికి ఎలాంటి ప్రయత్నం చేశాడో. మీ పిల్లల మీద మీకు కొండంత ప్రేమ ఉండొచ్చు, కానీ దాంట్లో రవ్వంతైనా వాళ్ళకు చూపించాలి. మీరు రాత్రింబవళ్ళు కష్టపడి సంపాదించే మూటలు కాదు వాళ్ళకు కావాల్సింది, ఆప్యాయంగా మాట్లాడే 4 మాటలు. నిజమే మేడం, నేను చేసిన తప్పేమిటో నాకు అర్థమైంది. నాకు హాస్పిటల్ కన్నా నా కొడుకే ముఖ్యం. నా వృత్తి కన్నా నా కొడుకు తృప్తే నాకు ముఖ్యం. నాకు అంతే. నా మాతృత్వం తర్వాతనే ఏ మహిళా మండలైనా. అవును మేడం, మా సుధీరే ఈ లెటర్స్ రాస్తున్నాడని మీకు ఎలా అనుమానం వచ్చింది? అవును, ఎలా వచ్చింది మేడం? పైగా బర్త్డే రోజు రంగయ్య పెట్లో కవర్స్ కూడా చూసాం కదా మనం. వస్తే గిస్తే రంగయ్య మీదే డౌట్ రావాలి కదా. మొదట నాకు రంగయ్య మీదే డౌట్ వచ్చింది. రంగయ్యకు చదువు రాదు కాబట్టి రంగయ్య ఎవరి చేతో రాయిస్తున్నాడని అనుకున్నాను. కానీ ఆ లెటర్స్లో ఓ దాని మీద ఉన్న ఇంప్రెషనే సుధీర్ని పట్టించింది. పైథాగరస్. పైథాగరస్ అంటే ఏమిటి బాబీ? కింది తాగర్సు పక్క తాగర్సు కాందాన్ని పై తాగర్స్ అంటారు. షట్ అప్. సుధీర్, నీ మ్యాథ్స్ నోట్బుక్ ఇలా ఇవ్వు. చూసారా, ఈ నోట్బుక్లోంచి ఈ పేజీని చించి సుధీర్ లెటర్ రాశాడు. అంతకు ముందు పేజీలో పైథాగరస్ అనే హెడ్డింగ్ ఇంప్రెషన్ కింద పేజీ మీద కూడా పడింది. పైథాగరస్ సిద్ధాంతం 9th క్లాస్లో ఉండేసరికి సుధీర్ మీద నాకు డౌట్ వచ్చింది. కవర్స్ అన్నిట్లో సుధీర్ చదివే స్కూల్ పక్కనున్న పోస్ట్ ఆఫీస్ సీల్ ఉండేసరికి సుధీరే ఈ లెటర్స్ రాశాడని కన్ఫర్మ్ చేసుకున్నాను. ఎనీవే, ఇంతకాలం నేను మనుషులకు ఆపరేషన్ చేస్తుంటే మీరు మా మనసులకు ఆపరేషన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికన్నా నేనే ఎక్కువ థ్యాంక్స్ చెప్పాలి మేడం. థ్యాంక్స్ అలాట్. ఇట్స్ ఆల్ రైట్. ఈ కేసు గొప్పగా డీల్ చేశారు మేడం మీరు. ఎక్కువగా అమ్మకు షర్ట్ కొత్తది. మన జూబాబీ గారి చేతిలో పడి కూడా హాయిగా నవ్వుతున్నాడు అంటే వీడు మనిషి కాదు, దెయ్యమేమో. చూడు మేడం, మీరు వచ్చేందరూ బోర్ కొట్ట ఉండడం కోసం వీరికి ఫ్యాక్టరీ ఇస్తున్నాను. ఫ్యాక్టరీ ఇస్తున్నావా? యా,
అందరు మామూలుగా కంపెనీ ఇస్తున్నాను అంటారు. అదే నేను వెరైటీగా ఫ్యాక్టరీ ఇస్తున్నాను అన్నాను అంతే. నా పేరు రాజా మేడం. గత కొద్ది రోజులుగా మా ఇంట్లో దయ్యం తిరుగుతోంది. అయ్ బాబాయ్, దయ్యం. దెయ్యం తిరుగుతుంది మన ఇంట్లో కాదు, వాళ్ళ ఇంట్లో. దిగో. బాబీ దెయ్యాలు ఇంట్లో ఎందుకు తిరుగుతాయి? ఎప్పుడు శ్మశానంలోనే తిరిగితే బోరు కొడుతుందని. మరి ఇంటికి శ్మశానానికి తేడా ఏమిటి? అట్టలేదు, ఇక్కడ పెళ్ళాలు అక్కడ దెయ్యాలు. షో మీరు చెప్పండి. మా ఇంట్లో దయ్యం తిరుగుతోందని చెప్పాను కదా, ఎలాగైనా మీరే ఆ దయ్యానికి సహాయం చేయాలి. ఏంటి, దెయ్యానికి సహాయం చేయాలా? చూడు బాబు, మేము ఇక్కడ ఉంది దెయ్యాలకి భూతాలకి సహాయం చేయడానికి కాదు, తమరికి దయచేయచ్చు. దయచేసి అలా అనకండి. మీరు తప్ప దయ్యానికి సహాయం చేయగల వాళ్ళు ఎవరూ లేరు. ప్లీజ్. దెయ్యానికి సహాయం చేయమని అడుగుతూ నువ్వే మనిషివయ్యా బాబు. ఇంతకీ ఆ దెయ్యం నీకు ఏమవుతుంది? చుట్టమా, ఫ్రెండా, కాదా? ఏమీ కానప్పుడు ఎందుకంటే అంతగా బతిమాలతావా? ఎందుకంటే ఆ దయ్యాన్ని నేనే కాబట్టి.